ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీ ముందుకు వచ్చిన ఈ దివ్య సందేశం ఏదో సాధారణ సమాచారం కాదు. రాబోయే 24 గంటల వ్యవధిలో కుంభరాశి వారి జీవితంలోనే అత్యంత భారీ సంఘటన జరగబోతుంది. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర్లు మీ పూర్తి బ్రహ్మాండాన్ని ఆదేశించారు. కుంభరాశి వారికి ఆ క్షణం ఆసన్నమైందని, ఇకపై మీ జీవిత దిశను మరియు దశను సంపూర్ణంగా మార్చివేసే ఆ మార్పు సంభవించి తీరుతుంది. స్నేహితులారా, అందరికంటే ముందుగా మనం ఆ ముగ్గురు దేవతలకు చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఎవరైతే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో పూర్తి శ్రద్ధ భావంతో జై బ్రహ్మదేవ, జై విష్ణుదేవ, జై పరమేశ్వర అని రాస్తారు, వారి జీవితంలోని ప్రతి చీకటి అంతం కావాలని కోరుకుందాం. వారి ఇంట్లో మహాలక్ష్మి దేవికి శాశ్వత నివాసం కలగాలని, భగవాన్ కుబేరుడి ఖజానా నుండి ధనవర్షం కురవాలని ప్రార్థిద్దాం. ఆ సంపద ఎంతగా కురవాలంటే మీ రాబోయే అనేక తరాలు కూడా సుఖ సంతోషాలతో సమృద్ధితో జీవనం గడపాలి. ఇక ఇప్పుడు రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారి జీవితంలో సంభవించబోయే అత్యంత కీలకమైన క్షణం గురించి మాట్లాడితే, ఇది మీ కష్టాలకు సంఘర్షణకు లెక్క తేల్చే సమయం. ఇప్పటి వరకు మీరు ఎంతటి వేదన అయితే అనుభవించారో, మీ మార్గాల్లో ఎన్ని కష్టాలనైతే ఎదుర్కొన్నారో అవన్నీ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎందుకంటే కుంభరాశి వారి జీవిత భాగ్య చక్రం ఇప్పుడు బ్రహ్మాండంలోని సర్వోన్నత శక్తి ఆజ్ఞతో తిరగడం ప్రారంభించింది. ఈ శక్తి మరేదో కాదు, బ్రహ్మదేవుడు సృష్టి శక్తి, విష్ణుమూర్తి పాలన శక్తి, భోలానాథుడి సహార శక్తి యొక్క సంగమం. ఈ మూడు శక్తులు ఒకేసారి క్రియాశీలమైనప్పుడు ఇక ఏ అడ్డంకి కూడా నిలబడలేదు, ఏ శత్రువు కూడా సురక్షితంగా ఉండలేరు, మరియు ఏ లోటు కూడా ఎక్కువ కాలం స్థిరంగా ఉండదు. మీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన ఇబ్బందులన్నీ ఏదో ఒక పెద్ద పాఠాన్ని నేర్పడానికి వచ్చాయని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. బ్రహ్మాండం ఒక వ్యక్తిని విశేషమైన ఆశీర్వాదాలను అందించాలనుకున్నప్పుడు మొదట వారిని పరీక్షించడం ఖాయం. మరి స్నేహితులారా, మీ విషయాల్లో కూడా జరిగింది అదే. మీరు ధైర్యం కోల్పోలేదు, ఈశ్వరుడిపై మీకున్న విశ్వాసాన్ని వదలలేదు, చెడుకు కూడా మంచితోనే సమాధానం ఇచ్చారు. అందుకే ఇప్పుడు మీ సహనానికి తీపి ఫలం దక్కే సమయం వచ్చింది. ఆ ఫలం ఎంత మధురంగా ఉంటుందంటే మీ జీవితం అనే ఎండిపోయిన కొమ్మలపై కూడా కొత్త పూలు వికసిస్తాయి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో జరగబోయే మొదటి ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే, కుంభరాశిలో ఒక అత్యంత అరుదైన మరియు శుభప్రదమైన యోగం ఏర్పడుతుంది. ఈ రోజు ప్రభావంతో, యోగ ప్రభావంతో మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి కావడం మొదలవుతాయి. మీ ప్రేమ జీవితంలో ఉన్న చిక్కుముళ్లు తొలగిపోయి అనురాగంతో కూడిన కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు ఏ వ్యక్తిని అయితే ఏళ్ల క్రితం మనస్ఫూర్తిగా ప్రేమించి దూరమయ్యారో, ఆ వ్యక్తి ఇప్పుడు ఏదో ఒక మాధ్యం ద్వారా మిమ్మల్ని సంప్రదించబోతున్నారు. ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా బంధంలో ఉండి అందులో మనస్పర్ధలు ఉంటే అవి ఇప్పుడు మెల్లమెల్లగా ప్రేమగా, అవగాహనగా మారిపోతాయి. ఎందుకంటే గ్రహాల గమనం కుంభరాశికి శుభస్థితిలో ఉండి వాటిపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కృప కురిసినప్పుడు బంధాల్లో ఉన్న బీటలు కూడా ప్రేమగా మారిపోతాయి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా కుంభరాశి వారి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా లేదా ఏదైనా వ్యాధి మిమ్మల్ని పీడిస్తున్నా దానికి కారణం డాక్టర్ కూడా కనుగొనలేకపోతుంటే అది సాధారణ వ్యాధి కాదని అర్థం చేసుకోండి. అది మీ శత్రువుల ప్రతికూల శక్తి లేదా దృష్టి దోషం వల్ల కలిగిన అడ్డంకి కావచ్చు. కానీ ఇప్పుడు సాక్షాత్తు శనిదేవుడు కుంభరాశి వారికి న్యాయం చేయడానికి సిద్ధమయ్యారు. దుష్ట శక్తుల పాపపు పాత్ర నిండిపోతుంది. అందుకే వారు పంపిన రోగాలు కూడా ఇప్పుడు భస్మమైపోతాయి. రాబోయే 24 గంటల మీ ఆరోగ్యంలో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. మీరు ఈ రోజు తర్వాత వచ్చే ఉదయం నిద్ర లేవగానే ఏళ్ల తరబడి మీ శరీరంపై ఉన్న అలసట లేదా భారం అకస్మాత్తుగా దిగిపోతున్నట్లుగా అనుభూతి చెందుతారు. మీరు స్వయంగా ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు మిమ్మల్ని రోగ విముక్తులను చేస్తున్నారనడానికి ఇదే సంకేతం. ధన విషయానికి వస్తే, ఇటీవల ఆర్థిక స్థితిలో ఇబ్బందులున్నా, అప్పుల భారం ఉన్నా, వ్యాపారంలో నష్టాలు లేదా ఉద్యోగంలో పదోన్నతి ఆగిపోయి ఉన్నా ఇప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. ఈ రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారు ఒక వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఆర్థిక మార్పుకు కారణమవుతారు. ఈ వ్యక్తి మీ పాత పరిచయస్తుడు కావచ్చు లేదా అకస్మాత్తుగా పరిచయం అయ్యే కొత్త వ్యక్తి కావచ్చు. వారు మీకు సహాయం చేస్తారు మరియు వారి ద్వారా మీకు లభించే అవకాశం మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చివేస్తుంది. మీకు నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా పాత కస్టమర్ల నుండి పేమెంట్ అందుకోవడం వంటివి జరగవచ్చు. ఒకవేళ మీరు ఎక్కడైనా లాటరీ టికెట్ కొని ఉంటే అందులో కూడా ఊహించని శుభవార్త రావచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ రోజు సమయం అత్యంత మంగళకరమైనది. మనసులోని భయాన్ని వదిలేయండి, ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు దేవతల శక్తి మీకు తోడుగా ఉంది. ఉద్యోగం మరియు కెరీర్ పరిస్థితి గురించి మాట్లాడితే, గత కొన్ని నెలలుగా కుంభరాశి వారికి చాలా మందికి సంఘర్షణతో కూడి ఉన్నాయి. కొందరికి ఉద్యోగం కోల్పోతామేమో అన్న భయం ఉండేది. కొందరు కార్యాలయ రాజకీయాలు మరియు పై అధికారుల అసంతృప్తితో ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ తారుమారు కాబోతున్నాయి. కాబట్టి రాబోయే 24 గంటల్లో మీ కెరియర్ లో ఒక పెద్ద అవకాశం
అవకాశం పొందుతారు. ఒక కొత్త బాధ్యత, ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ లేదా మీ శ్రమను అందరి ముందు నిరూపించే అవకాశం వస్తుంది. మీ పై అధికారులు స్వయంగా వచ్చి మిమ్మల్ని ప్రశంసించవచ్చు లేదా మీకు పెద్ద ప్రమోషన్ రావచ్చు. ఇదంతా ఏదో యాదృచ్ఛికం కాదు, విధి నిర్ణయించిన మార్పు. స్నేహితులారా, ఇదంతా ఆ సమయపు ప్రణాళిక. దీన్ని స్వయంగా బ్రహ్మదేవుడు మీకోసం రచించారు. విష్ణుమూర్తి తన రక్షణలో ఉంచారు కాబట్టి బోళాశంకరుడు మీ అడ్డంకులన్నిటిని తొలగించి మార్గాన్ని సుముఖం చేస్తున్నారు. మరియు ఇక కుటుంబ జీవితం గురించి మాట్లాడితే కుంభరాశి వారి ఇంట్లో ఉన్న అస్థిరత, కలహాలు లేదా ఒత్తిడి ఇప్పుడు ముగిసిపోతున్నాయి. ఏదైనా పాత వివాదం లేదా విభేదాలకు అకస్మాత్తుగా పరిష్కారం లభిస్తుంది. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు మళ్లీ మీ దగ్గరికి వస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే పెళ్లి, పూజ లేదా కొత్త వాహనం లేదా ఇంటి గురించి చర్చ మొదలవుతుంది. మీ జీవితంలో ఇప్పుడు శుభ సమయం ప్రారంభమైందనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు మీ జీవితంలో దాగి ఉన్న శత్రువులు, తెర వెనక ఉండి మీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న వారి అసురంగు ఇప్పుడు బయటపడుతుంది. వారికి వారి కర్మఫలం కూడా లభించబోతుంది. పాపం తన హద్దులు దాటినప్పుడు భగవంతుడే స్వయంగా ఆ పాపాన్ని నశింపజేయడానికి అడుగు వేస్తారు. ఇప్పుడు శనిదేవ్ మహారాజు స్వయంగా కుంభరాశి వారి కోసం రంగంలోకి దిగారు. మిమ్మల్ని పదే పదే తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించేవారు, మీ పనుల్లో అడ్డంకులు సృష్టించిన వారు, మీ ఇంట్లో కలహాలు రేపాలను చూసిన వారి జీవితాల్లో ఇప్పుడు అటువంటి తుఫాన్ అయితే రాబోతుంది. వారు తమ కర్మలకు తామే పశ్చాత్తాపడతారు. ఇప్పుడు మీ సమయం మొదలయ్యింది. మీ శత్రువులు ఇప్పుడు భయంతో వణికిపోతారు. వారి కుటిల ఇంద్రియాలు ఇప్పుడు కుళ్లిపోతాయి. వారు ఎంత తెలివైన వారైనా సరే బ్రహ్మపు ప్రణాళిక నుండి ఎవరు తప్పించుకోలేరు. సిద్ధంగా ఉండండి. మీ జీవితంలోని అత్యంత అందమైన మార్పు కోసం ఆ సమయం వస్తుంది. దాన్ని చూసి మీరే అంటారు, ఓ భగవంతుడా, నీ లీల అపారమని. స్నేహితులారా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కృప ఒకేసారి కుంభరాశి వారిపై ఉన్నప్పుడు ఆ జీవితం కేవలం మెరుగుపడమే కాదు, సంపూర్ణంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు మీ జీవితంలో కూడా అదే స్థితి రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరుడు మీ పరీక్షను ముగించారు మరియు బహుమతి ఇచ్చే సమయం వచ్చేసింది. మీ చుట్టూ ఉన్న గాలి మారుతున్నట్లు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. ఇప్పటి వరకు దాగి ఉన్న విషయాలను మీ కళ్ళు చూడడం ప్రారంభిస్తాయి. ప్రజలు మీ నుండి దాచిన విషయాలను మీ చెవులు వినడం ప్రారంభిస్తాయి. మీ మనసు ఇప్పుడు ఎంత శక్తివంతమవుతుందంటే రాబోయే సంకేతాలను మీరు ముందే అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారికి కనిపించే ఆ 5 శుభ సంకేతాల గురించి మాట్లాడుకుందాం. ఇవి మీరు జీవితంలో ఒక పెద్ద మార్పు వైపు వెళ్తున్నారని స్పష్టం చేస్తాయి. మొదటి సంకేతం, నిద్రలో ఏదైనా దివ్య శక్తి దర్శనం కలగడం. మీరు మీ స్వప్నంలో విష్ణుమూర్తిని లేదా శివుణ్ణి చూడవచ్చు, లేదా ఏదైనా అద్భుతమైన దివ్య కాంతి, ఆలయం, వెలుగుతున్న అగ్ని, దీపం లేదా గంటల శబ్దం వినిపించవచ్చు. ఇది ఏదో ఊహ కాదు, మీకు సందేశం ఇవ్వడానికి వచ్చిన దేవతల ఉనికి. ఇక చింతించకండి, మా కృప మీతో ఉంది అని వారు చెప్తున్నారు. రెండవ సంకేతం, ఇంట్లోకి ఎటువంటి ప్రయత్నం లేకుండానే ఏదైనా శుభవార్త రావడం. ఎవరు అకస్మాత్తుగా ఫోన్ చేయవచ్చు, ఈమెయిల్ లేదా మెసేజ్ రావచ్చు, లేదా పాత స్నేహితుడు మళ్లీ సంప్రదించి మీ జీవితంలో అద్భుతాలకు నాంది పలికే ఒక ప్రతిపాదన ఇవ్వవచ్చు. ఇది తెర వెనక మీ మార్గాలను సుముఖం చేస్తున్న ఆ శక్తి యొక్క ప్రణాళిక. మూడవ సంకేతం, మీ మనోస్థితిలో అకస్మాత్తుగా మార్పు రావడం. ఎక్కడైతే మీరు అలసట లేదా నిరాశ ఉండేవారో అక్కడ ఇప్పుడు ఎటువంటి కారణం లేకుండానే మీరు ఒక కొత్త శక్తి మరియు ఉత్సాహం నిండుతాయి. ఉదయం లేవగానే ఈ రోజు ఏదో అద్భుతం జరుగుతుందన్న అనుభూతి కలుగుతుంది. మీ మనసులో తెలియని ఆనందం ఉప్పొంగుతుంది. ఇదే భగవంతుడి ఉనికికి నిదర్శనం. నాలుగో సంకేతం, ఇంట్లో పూజ, దీపం లేదా ధార్మిక వస్తువుకు సంబంధించిన చిన్నపాటి అద్భుతాలు. అంటే దీపం ఆరిపోయిన తర్వాత మళ్లీ అకస్మాత్తుగా వెలగడం లేదా అగరబత్తి సువాసన ఇల్లంతా వ్యాపించడం. ఇవి దేవతలు మీ ఇంట్లో నివసిస్తున్నారనడానికి సంకేతాలు. ముఖ్యంగా మహాలక్ష్మి ప్రవేశం జరిగినప్పుడు ఇంట్లో సాధారణ విషయం కూడా పండగలా అనిపిస్తుంది. ఐదవ మరి అతిపెద్ద సంకేతం, మీ విరోధులు లేదా శత్రువులు స్వయంగా తమ కర్మలకు దండన అనుభవించడం మొదలవుతుంది. మీ ప్రమేయం లేకుండానే వారి పతనం ప్రారంభమవుతుంది. మిమ్మల్ని వేధించిన వారు ఇప్పుడు మీ ముందు తలవంచుతారు. కొన్నిసార్లు వారు స్వయంగా వచ్చి మిమ్మల్ని క్షమాపణ కోరవచ్చు లేదా మీ సహాయం కోరవచ్చు. ఇదే శనిదేవుడు తీసుకువచ్చే నిశ్శబ్ద, నిష్పక్షపాత మరియు సమయానుకూల న్యాయం. స్నేహితులారా, ఇప్పుడు కుంభరాశి వారికి జరగబోయే 3 సంఘటనల గురించి తెలుసుకుందాం. మొదటి సంఘటన, చాలా కాలంగా నిలిచిపోయిన ఏదైనా పాత పని ఇప్పుడు దానంతటా అదే పూర్తవుతుంది. అది భూమికి సంబంధించిన విషయం కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, ఆగిపోయిన పేమెంట్ కావచ్చు, లేదా ఏళ్ల తరబడి నిలిచిపోయిన ప్రభుత్వ పత్రం కావచ్చు. రాబోయే 24 గంటల్లో అది వేగవంతం అవుతుంది. రెండవ సంఘటన, గతంలో అకస్మాత్తుగా మీ జీవితం నుండి దూరంగా వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి రావడం. ఇది ఒక నిజమైన మిత్రుడు కావచ్చు, పాత ప్రేమికుడు కావచ్చు, లేదా పూర్వపు సహోద్యోగి కావచ్చు. ఆ వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి మళ్లీ వస్తారు. అది కూడా మీ భవిష్యత్తును బలోపేతం చేసి ఏదో ఒకటి తీసుకుని వస్తారు. ఈ పునర్కలిక ఏదో యాదృచ్ఛికం కాదు, విధి చేసిన సంకల్పం. మూడవ సంఘటన, కుంభరాశి వారి ఇంట్లో ఏదైనా పెద్ద మార్పు రావడం. అంటే ఏదైనా
కొత్త వస్తువు కొనుగోలు, కొత్త వాహనం లేదా ఎలక్ట్రానిక్ వస్తువు, కొత్త గది నిర్మాణం లేదా కుటుంబ సభ్యుడి ఘనత గురించి వార్త వినడం, ఇవన్నీ మహాలక్ష్మి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువు తీరిందనడానికి సంకేతాలు. ఇది ప్రతికూల శక్తి అంతమై శుభశక్తి ప్రవహించే స్థితి. స్నేహితులారా, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, ఇప్పుడు మీ జీవిత చక్రం వెనుకకు తిరగడం లేదు. సమయం మీ పక్షాన ఉంది. మీ ఆలోచన శక్తి గరిష్ట స్థాయికి చేరుకుంటున్న సమయం కూడా ఇదే. ఈ కాలంలో మీరు ఏదైతే ఆలోచిస్తారో, దేనినైతే ఊహిస్తారో దాన్ని సాకారం చేయడానికి ఈ పూర్తి బ్రహ్మాండం పనిచేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఎవరికి చెడు కోరకండి. మరి కేవలం మీ ఉజ్వల భవిష్యత్తు గురించి మాత్రమే ఊహించుకోండి. ఇప్పుడు కాస్త భావోద్వేగాల వైపు వెళ్దాం. జీవితంలో సంతోషాల కొత్త అధ్యాయం మొదలైనప్పుడు మనసు భయపడుతుంది. ఇదంతా నిజమేనా అని, ఇది శాశ్వతంగా ఉంటుందా అని, నేను ఈ మార్పును తట్టుకోగలనా అని ప్రశ్నలు పుడతాయి. వినండి, పరబ్రహ్మ మీకు ఏదైనా బహుమతి ఇస్తున్నారంటే అది మీ సామర్థ్యం మేరకే ఇస్తారు. అందుకే భయపడవద్దు. ఈ మార్పుల ఆత్మవిశ్వాసంతో మరియు వినయంతో స్వీకరించండి. మీరు ఈ అద్భుతానికి అర్హులు. ఎందుకంటే దీని విలువను మీరు ఇప్పటికే మీ సహనం మరియు విశ్వాసంతో చెల్లించారు. ప్రతిదీ సరైన దిశలో వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? అవును, మీ ఆలోచన సరైనదే. కానీ గుర్తుంచుకోండి, ఈ సమయంలో ఎవరిని నిందించవద్దు, అసూయ పడవద్దు లేదా చెడు ఆలోచనలు చేయవద్దు. మీ కర్మల పవిత్రత ద్వారానే మీరు ఈ శుభ సమయాన్ని దీర్ఘకాలం కాపాడుకోగలరు. స్నేహితులారా, ఇప్పుడు మనం ఆ కీలక మలుపు వద్దకు వచ్చాం. ఇక్కడ దేవి యొక్క దివ్య ఉనికి మీ జీవితంలో సాక్షాత్తు ప్రత్యక్షం కాబోతుంది. ఇంటి ప్రతి మూల, ప్రతి గోడ మరియు ప్రతి శ్వాస కొత్త శక్తితో నిండిపోయే క్షణమిది. లక్ష్మీదేవి స్వయంగా మీ ద్వారం వైపు బయలుదేరింది. మరి ఆమెతో పాటు మీ భాగ్యపు మూసి ఉన్న ఖజానాను తెరిచే తాళం చెవిని తీసుకొస్తుంది. కానీ తాళం చెవిని ధరించడానికి కొన్ని నియమాలు, ఒక మంత్రం మరియు ఒక సాధన ఉన్నాయి. ఎందుకంటే ఇది కేవలం ధన ప్రాప్తి మాత్రమే కాదు, మీ జీవితంలో శాశ్వత సుఖశాంతులను తెచ్చే ఆధ్యాత్మిక సంపదకు చిహ్నం. మొదటిగా లక్ష్మీదేవి మీ ఇంటి వైపు అడుగులు వేస్తుందని నిరూపించే సంకేతాన్ని తెలుసుకోండి. ఒకవేళ అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండా మీ ఇంట్లోకి ఆవు, పిల్లి లేదా సీతాకోక చిలుక ప్రవేశించి ప్రశాంతంగా ఉంటే అది కుంభరాశి వారికి మీ ఇంటి శక్తి ఇప్పుడు దివ్యంగా మారిందని అర్థం. ముఖ్యంగా పసుపు రంగు సీతాకోక చిలుక లేదా తెల్లటి ఆవు కనిపిస్తే లక్ష్మీదేవి మీ తలుపు తట్టిందని అర్థం చేసుకోండి. అకస్మాత్తుగా ఏదైనా సుగంధం వ్యాపించినా లేదా గాలి లేకపోయినా కర్పూరం కదిలినా అది కూడా దేవి మీ సమీపంలో ఉందని చెప్పడానికి ఒక తిరుగులేని సంకేతం. ఇప్పుడు లక్ష్మీదేవి ఖజానా తలుపు తెరిచే ఆ మంత్రం గురించి తెలుసుకుందాం. ఇది సామాన్యమైన మంత్రం కాదు, ధనవర్షం కురిపించే మరియు కుబేర మహారాజునే రక్షకుడిగా నిలిపే బీజ మంత్రం ఇది. ఆ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః. ఈ రాబోయే 24 గంటలు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ రోజున వీలైతే పసుపు వస్త్రాలను ధరించి తూర్పు దిశగా ముఖం పెట్టి దీపం వెలిగించి జపించండి. దీని వల్ల మీ ఇంటిలోని ప్రతికూల శక్తి నశిస్తుంది మరియు ఆ దివ్య ద్వారం తెరుచుకుంటుంది. ఇక కుంభరాశి వారి మీ ప్రేమ జీవితంలో అద్భుతం జరగబోతుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తూ వారు మీకు దూరంగా ఉంటే రాబోయే 24 గంటలు మీ ప్రేమ జీవితానికి నిర్ణయాత్మకమైనవి. గ్రహాల స్థితి ఇది సూచిస్తుంది. అసంపూర్ణంగా మిగిలిపోయిన పాత బంధం ఇప్పుడు పూర్తయ్యే దిశగా సాగుతుంది. ఆ వ్యక్తి మీకు ఏదైనా సందేశం పంపవచ్చు లేదా ఏదైనా మాధ్యమం ద్వారా సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే ఆ బంధంలో ఉంటే అందులో ఉన్న దూరం లేదా చెడు ఇప్పుడు అంతమవుతుంది. ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఒక వ్యక్తి భాగ్యంలో ప్రేమను పునఃప్రతిష్ఠించే క్షణం. రాబోయే గంటల్లో మీ ఇంటి లోపల మునుపెన్నడూ లేని ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. అకస్మాత్తుగా ఏదైనా ఆలయ గంట శబ్దం వినిపించడం లేదా ఎవరు ముట్టుకోకుండానే దీపం వెలగడం లేదా ఏదైనా దేవాలయ ప్రసాదం అకస్మాత్తుగా మీ ఇంటికి చేరడం, ఇవన్నీ దేవి శక్తి ఉనికికి నిదర్శనాలు. లక్ష్మీదేవి తన పాదాలతో మీ ఇంటిని పవిత్రం చేస్తుందనడానికి ఇది సంకేతం. స్నేహితులారా, ఇప్పుడు అత్యంత రహస్యమైన సంఘటన గురించి చర్చిద్దాం. కుంభరాశి వారికి మీ జాతకంలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన గ్రహదోషాలు ఇప్పుడు ముగిసిపోతున్నాయి. మీ శత్రువులు మీ పేరు వింటేనే భయపడేలా ఒక శక్తి చక్రం ఇప్పుడు ఏర్పడింది. ఎవరైనా మీపై చెడు ప్రయోగాలు చేయాలని చూస్తే ఆ ప్రభావం తిరిగి వారిపైన పడుతుంది. ఇప్పుడు మీ రక్షణ కోసం సాక్షాత్తు శనిదేవుడు, దుర్గామాత కృప నీడలా ఏర్పడింది. ఇప్పుడు ఎటువంటి దుష్టి దోషం మీపై పనిచేయదు. మీరు ఎక్కడికి వెళ్లినా ప్రజలు మీ సానుకూల శక్తికి ప్రభావితం అవుతారు. గుర్తుంచుకోండి, ఈ సమయంలో ఎవరైనా మిమ్మల్ని ప్రతికూలత వైపు ఆకర్షించాలని చూస్తే వారికి దూరంగా ఉండండి. రాబోయే 24 గంటలు కుంభరాశి వారికి అత్యంత సున్నితమైనది మరియు అదే సమయంలో అత్యంత శుభప్రదమైనవి. కానీ ఒకవేళ పొరపాటున మీరు ఏదైనా ప్రతికూల సంభాషణ లేదా విమర్శలో పాల్గొంటే ఈ శుభకాలం మందగించవచ్చు. ఈ సమయం మౌన సాధన, సానుకూల చింతన మరియు కేవలం ఈశ్వరుడిపై పూర్తి విశ్వాసం ఉంచాల్సిన సమయం. ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఈ సమయంలో మీరు ఏది మాట్లాడితే అది బ్రహ్మవాక్యం వలె పనిచేస్తుంది. కాబట్టి మీ మాటలను చాలా జాగ్రత్తగా వాడండి. ఎవరిని శపించవద్దు, ఎవరిని తిట్టవద్దు మరియు మిమ్మల్ని మీరు తక్కువ
తక్కువ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీ వాక్కులో దేవతల ఆశీస్సులు ఉన్నాయి. మీరు ఏది చెప్తే అదే సాకారం అవుతుంది. స్నేహితులారా, ఏదైనా శుభయోగం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మరియు బ్రహ్మాండపు శక్తులన్నీ కుంభరాశి ఒక భక్తుడి జీవితాన్ని మార్చడానికి ఏకమైనప్పుడు కొన్ని రహస్యాలు తెలుసుకోవడం అవసరం. అప్పుడే అద్భుతం కేవలం క్షణికం కాకుండా మీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పుడు మీ జీవితంలో రాబోయే గొప్ప మార్పులు ఎలా శాశ్వతం చేసుకోవాలో తెలుసుకుందాం. ఏ దానం, ఏ క్రియ మరియు ఏ క్షణం మీ జీవిత దిశ మార్చగలదో చూద్దాం. మొదటిగా దానం గురించి. కుబేరుడు లక్ష్మీదేవి మరియు శనిదేవుడు కృప చూపినప్పుడు అది నిలవాలంటే కృతజ్ఞత భావం ఉండాలి. రాబోయే 24 గంటల్లో మీరు ఖచ్చితంగా ఒక వస్తువును దానం చేయాలి. ఈ రోజున పసుపు వస్త్రాలు లేదా పసుపు మిఠాయిని అవసరమైన వారికి ఇవ్వండి. ఈ రోజు సూర్యోదయానికి ముందే ఈ దానం చేస్తే ఫలితం 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఆలయంలో లక్ష్మీదేవి విగ్రహం ముందు ఈ దానం చేసి ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి నమః అని 21 సార్లు జపించి దానం చేస్తే అది నేరుగా దేవికే చేరుతుంది. ఇక రాబోయే 24 గంటల్లో రాత్రి 3 జామున చివరి 45 నిమిషాల తర్వాత అనగా బ్రహ్మముహూర్తం ముందు సమయం మీకు అత్యంత కీలకం. పూర్తి బ్రహ్మాండం తన శక్తిని పునఃసంచారం చేసే వేళ ఇది. ఆ సమయంలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రార్థించి ఓ బ్రహ్మదేవ, ఓ విష్ణుదేవ, ఓ మహేశ్వర, కుంభరాశి నా భాగ్యంలో రాసి ఉన్నదాన్ని వెలికి తీయి అని కోరుకోండి. ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. రాబోయే 24 గంటల్లో పసుపు, కాషాయం మరియు ఎరుపు రంగులు మీకు అత్యంత శుభప్రదమైనవి. ఈ రోజున మీ ఇంటి ఈశాన్య మూలల్లో దీపం వెలిగించి అందులో ఒక లవంగం మరియు కర్పూరం వేయండి. ఇది మీ ప్రార్థనల ఫలం ప్రకటితమయ్యే క్షణం. మీరు చుట్టూ ఒక అద్భుతమైన శాంతిని మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. ఏదో అదృశ్య శక్తి మిమ్మల్ని సృష్టిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఊహ కాదు, దేవతల కృపకు ప్రత్యక్ష సంకేతం. ఒకవేళ ఈ మార్పు మీ తరతరాలకు శాశ్వతం కావాలని కోరుకుంటే నెలకు ఒక రోజు ఎవరికైనా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి లేదా వస్త్రదానం చేయండి. ఈ చిన్న వ్రతం మీ వంశాన్ని భవిష్యత్తులో వచ్చే ఏ సంక్షోభం నుండి అయినా రక్షిస్తుంది. ఇక ఆఖరి హెచ్చరిక, మీ జీవితంలో ఇంత మంచి జరుగుతున్నప్పుడు రహస్య శత్రువులు అసూయతో మీ గురించి చెడు ప్రచారం చేయవచ్చు, అడ్డంకులు సృష్టించవచ్చు. వారి మాటల్లో పడవద్దు. శాంతంగా సైమానంతో ఉండండి. ఈశ్వరీయ విశ్వాసమే మీ కుంభరాశి వారికి మీ అతిపెద్ద కవచం. బ్రహ్మాండం మీ పక్షాన ఉన్నప్పుడు సంకేతాలు నలుదిశల నుండి అందుతాయి. ఏది అడ్డంకిగా అనిపించిందో అదే ఇప్పుడు మార్గదర్శకంగా మారుతుంది. ఇప్పటి వరకు అసాధ్యమని భావించినవి ఇప్పుడు మీ ముందుకు నడిచి వస్తాయి. ఈ మార్పు కేవలం బాహ్యంగానే కాదు, అంతర్గతంగా కూడా ఉంటుంది. మీ హృదయం మరింత కరుణతో, అవగాహనతో నిండుతుంది. పవిత్రమైన హృదయంలోనే దివ్య శక్తులు నివసిస్తాయి. అందుకే మీలోని కరుణను మరింత పెంచుకోండి. ఈ శుభచక్రం కేవలం ధనం కోసమే కాదు, ఆత్మ ఎదుగుదల కోసం కూడా. ధనంతో పాటు మనశ్శాంతి కూడా లభించే దుర్లభ స్థితిలోకి మీరు ప్రవేశించారు. పనులు వేగంగా పూర్తవుతాయి. ఇది మీ శ్రమకు దైవ కృప తోడైన సమయం. వినయంగా ఉండండి, ఎందుకంటే వినయం ఉన్న చోటే కృప శాశ్వతంగా ఉంటుంది. రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు కోలుకుంటారు. గాలిలో ఒక అదృశ్య వెలుగు వ్యాపిస్తుంది. మీ ఆలోచనలు వాస్తవాలుగా మారిపోతాయి. అందుకే ఈ రాబోయే 24 గంటల్లో ఏ కోరిక కోరినా పవిత్ర భావంతో కోరండి. ఎవరిని నిందించవద్దు. ప్రేమ మరియు కరుణను పంచుతూ ఉంటే మీ కోరిక మరింత వేగంగా నెరవేరుతుంది. బ్రహ్మాండం మీ పిలుపు అందుకుందని చెప్పడానికి ఒకవేళ మీరు అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండా నవ్వుతూ మేల్కొంటే, మీరు తెలియని ప్రశాంతత కలిగితే మీ భాగ్యం క్రేశీలమైందని అర్థం. అపరిచితులు కూడా ఏదైనా మంచి మాట చెప్పి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. ఈ రాబోయే రోజుల్లో పడుకునే ముందు తల వద్ద కర్పూరం మరియు లవంగ ఉంచుకోండి. ఉదయం లేవగానే దాని ఇంటి ప్రధాన ద్వారం వద్ద వెలిగించి ఓ దేవి నా కష్టాలను ఈ కాంతితో దూరం చెయ్యి అని వేడుకోండి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రశంసలు మరియు ప్రమోషన్ లభిస్తాయి. అకస్మాత్తుగా ఏదైనా చిన్న పరీక్ష ఎదురైనా భయపడవద్దు. అది మిమ్మల్ని మరింత సిద్ధం చేయడానికి. ప్రేమ సంబంధాలు దూరం అంతమై విశ్వాసం పెరుగుతుంది. ఈ రోజున సూర్యోదయ వేళ ధ్యానం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి. మీ వాకులని శక్తి కేవలం మంచు కోసమే వాడండి. ఒకవేళ ఉదయం తులసి మొక్కపై మంచు బిందువులు మెరుస్తూ కనిపిస్తే లేదా ఆలయ గంట శబ్దం అకస్మాత్తుగా వినిపిస్తే మీ ప్రార్థనలు అంగీకరించబడ్డాయని అర్థం. ఆత్మవిశ్వాసంతో ఉండండి. నేను భగవంతుడిచే పంపబడిన వాడిని, నేను భయపడను, ఆగను అని మనసులో చెప్పుకోండి. ఈ రోజు దీపం వెలిగించి 3 దేవతలకు నమస్కరించండి. ఎవరైనా అసూయపడినా మీ ఆశీర్వదింపబడిన మార్గాలు ఎవరు ఆపలేరు. ఇంటిపై కాకి వచ్చి అరవడం లేదా అపరిచిత బాలుడు నవ్వడం వంటి మీ ఇల్లు పవిత్రమైందని చెప్పే సంకేతాలు. ఇప్పుడు కుంభరాశి వారి జీవితంలో ఒక కొత్త ఉజ్వల యుగంలోకి ప్రవేశించింది. బ్రహ్మాండంతో మీ ఆత్మ ఏకమై ప్రతి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. కృతజ్ఞతతో ఉండండి, శాంతంగా ఉండండి, ఈశ్వర నామాన్ని చేయండి. ఇదే మీ వర్తమానాన్ని అద్భుతం మరియు భవిష్యత్తును స్వర్ణమయం చేసే
చేసే మార్గం. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.